అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు నేను ఈజీగా సింపుల్గా మెంతికూర రైస్ చేశాను. కొంచెం తిని చూస్తే ఒక్క ముద్ద తింటే 4 ముద్దలు తినాలనిపించింది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం టేస్ట్ చూద్దాం. అంత బాగుంది ఈ టేస్ట్. దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్దాం. నేను మెంతికూర రైస్ చేయబోతున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడుగా. నేనైతే ఒక కట్ట తీసేసుకున్నాను. ఒక కట్ట సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 4-5 ఎల్లిపాయలు పక్కు తీసి వీటిని కూడా సగం కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇక దీన్ని తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. 4 చెంచాలు ఆయిల్ వేసాం కదా, 4 జీడిపప్పు, తిరగమాత గింజలు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా దాకా ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఉల్లిపాయ పొడిగా కొట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం లైట్గా ఎర్రగా ఫ్రై అయిపోయినాక కట్ చేసుకుని టమాటా ముక్కలు, 1 చెంచా పసుపు వేసుకొని ఇదంతా కలిసేంత వరకు కలుపుకొని అది ఫ్రై అయిపోయింది. మెంతికూర కూడా వేసేద్దాం. ఇది వాసన పోయేంత వరకు, నూనె పైన తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాం కదా, దీన్ని కూడా బాగా కొంచెం ఎర్రగా వచ్చిన దాకా మగ్గించుకోవాలి. రుచికి సరిపోయిన సాల్ట్, ధనియాల పొడి, జీరా పొడి, చిటికెడు ఇంగువ, ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడే. మొత్తం వేసాం కదా, ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఇంకొంచెం ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయంగానే నీరు వచ్చింది చూసారుగా, ఇది ఈ విధంగా నీరు వచ్చింది. నీళ్ళు అక్కర్లేదు, ఈ నీరుకే మొత్తం మగ్గి ఫ్రై అయిపోద్ది అనమాట. ఇదైతే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ గిన్నె నిండా రైస్ తీసేసుకున్నాం. దీంట్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుకోవాలన్నమాట. చూసావా, చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది మెంతికూర రైస్. దీనికి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఫైనల్గా అయితే మెంతికూర రైస్ అయిపోయింది. పైన కొత్తిమీర జల్లు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మీరు తప్పక ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.